ఇప్పుడు మీకు 10 కోట్లు రావాలి, రావట్లా. మేము చూసి ఆ దశా సిస్టంలో ఏ గ్రహాలు వచ్చినప్పుడు అది అనుకూలంగా ఉంటుందో చెప్పగలం. ఆ 10 కోట్లు తీసుకొచ్చి నేను ఇవ్వలేను, రికవరీ సిస్టమ్ కాదు నాది. అంటే మీరు క్లాక్ కొనుక్కుంటారండి, మీ టైం మార్చదు, ఓన్లీ మీరు టైం చూసుకోగలరు. సో నేనేంటంటే క్లాక్ లాగా మీ టైం చూపిస్తాను అంతే, మీ టైం మార్చలేను. కాబట్టి ఒకవేళ ఎవరన్నా చెప్పినా నమ్మొద్దనే దయచేసి నేను కూడా విన్నపిస్తున్నా. కానీ జరిగే ఉంటాయండి, ఓవర్ నైట్ లో కూడా అయ్యే వాళ్ళు ఉంటారు. అదృష్టం అక్కడ గ్రహం అనుకూలం ఉంటే అవుతుంది, అవి చూసి చెప్పడం తప్ప వేరే చేయలేము. ఒకవేళ మీ జాతకంలో పొటెన్షియాలిటీ ఉందనుకోండి, అది ఉంది అంటే ఆ ఉందమ్మా అని చెప్తాం. కొన్ని జాతకాలకి మేము చాలా ఇంప్రెస్ అయిపోతాం, అంటే గ్రహాలు కూర్చునే పద్ధతులు అవి చూస్తే చాలా మురిపం ఉంటది మాకు. అబ్బా భలే జాతకం వచ్చింది అని చాలా ఆనందపడుతూ ఉంటాం అనమాట. అలాగా జాతకాల్లో ఉంటదండి. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తారు, హీరోయిన్ అవ్వాలన్నా, హీరోయిన్ అవుతామన్నా, డైరెక్టర్ ఇట్లా వస్తారు కదా. నేను చాలా జెన్యున్ గా ఏం చెప్తానంటే, హీరో అవ్వాలనుకుంటుంది నీ ప్యాషన్ కాబట్టి ప్రయత్నించు, నీ జాతకంలో నీ బలం తక్కువ, అలానే వదిలేమని నేను చెప్పను, అలానే పూజలు చేసుకోమని చెప్పను. ఒక వృత్తి పెట్టుకో నీ సర్వైవల్ కి, నీ బతుకు తెరికి ఒక వృత్తి పెట్టుకొని ఈ ప్యాషన్ ఏదైతే ఉందో దీనికోసం ప్రయత్నించు. దీనికోసం కూర్చుంటే బతుకు తెరువు ఇబ్బంది అయ్యి దాని తర్వాత తప్పుదారుల్లో వెళ్లే అవకాశం ఉంటది. కాబట్టి ధర్మాన్ని తప్పొద్దు అని చాలా నిజాయితీగా చెప్తాను. మ్యామ్, అయితే ఇదే సందర్భం వచ్చి సినిమా టాపిక్ అన్నారు కాబట్టి, మొన్న రామ్ చరణ్ కవలలు పుట్టారు కదా, వాళ్ళ జాతకాన్ని చూసారా? లేదండి, ఫస్ట్ టైం కూడా ఆయన పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తే నాకు ఒక చాలా అత్యంత ఆప్తమిత్రులు వాళ్ళ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకళ్ళు చెప్పి, ఇంకా వీళ్ళకి నెక్స్ట్ లేరు, మాకు సంతానం లేరు, అసలు సంతానం లేరు అని అనేసరికి బాధతో నన్ను చాలా మంది అడిగారు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో అండి. అసలు నేను ఎప్పుడు పబ్లిక్ వీడియోస్ అసలు పెట్టను. మీరు నన్ను చూస్తే అసలు నా దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు వెళ్ళరు, ఎవ్రీథింగ్ గోప్యం అండి. నన్ను నమ్మి వస్తున్నారు, నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళని చూపించుకొని వ్యాపారం చేయాల్సిన అవసరం నాకు లేదు, అంత సమయం కూడా నాకు లేదు. అప్పుడు అదొక్కటే వీడియో పెట్టానండి. అది కూడా ఆయన పాపం టైం అన్ని చెప్పేశారు, అలా చెప్పొద్దండి అని చెప్పి ఓన్లీ ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. వారసుడు వస్తాడు అని చెప్పాల్సి వచ్చింది తప్ప, అది కూడా ప్రమోషన్ కాదు, 3 years బ్యాక్ చెప్పాను కదా, అది చెప్పాను తప్ప వీళ్ళని అసలు నేను చూడలేదండి. ఇంకేముంది, ఫుల్ఫిల్ అయిపోయింది కదా. అలా చెప్పకూడదండి, మాకు అధికారం ఉండదు, అదే చెప్తుంది. నేను ఇప్పుడు కూడా నేను దేవుడికి దండం పెట్టుకుని పర్మిషన్ తీసుకొని చేశాను. మీరు చూస్తే నాకు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలు ఉండవండి వాళ్ళ జాతకాల గురించి మాట్లాడే, నాకు రాక కాదండి, నన్ను అడుగుతారు కదా. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు జాతకం, రేవంత్ రెడ్డి జాతకం ఇవన్నీ చెప్పరా? అసలు మీరు ఎక్కడ ఉండవు, చెప్పమని వచ్చినా నేను చెప్పను. వాళ్ళు వచ్చి చెప్పాలి కదా అది నాకు జాతకం అని, మళ్ళీ నేను వెరిఫై చేసుకోవాలి కదా. నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు అది కూడా ఆ రోజు నాయన చిరంజీవి గారు స్వయంగా అనౌన్స్ చేశారు, దాని తర్వాత నేను వెరిఫై చేసుకున్నాను కాబట్టి చెప్పాను. వెరిఫై చేసుకోకుండా చెప్పను కదా. కంపల్సరీగా వాళ్ళు వచ్చి ఇది నా జాతకం అనాలి, వెరిఫై చేయాలి. అలాగే నేను ఇంతకు ముందు అప్పుడు పొలిటికల్ గా అప్పుడు అడుగుతారండి, ఈ జాతకం ఉంది అంటే ఎక్కడ తీసుకున్నారు అంటే ఆన్లైన్ అంటే నేను చెప్పను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చి వాంగ్మూలం ఇస్తే, నాకు అనుమతి ఇస్తే అప్పుడు నేను చూసి చెప్తాను అని చెప్తాను అనమాట. సో రాజకీయ సినీ జ్యోతిష్యం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము, అయితే పబ్లిక్ గా చేయలేరు. తర్వాత ఇందాక రత్నాల గురించి మీరు అడిగారు కదా శ్రీనివాస్ గారు, ఆ 159 లాట్స్ ది అది కూడా చెప్తాను. ఎప్పటి నుంచో చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. 1, 5, 9 ఈ హౌసెస్ అండి చాలా ముఖ్యమైన హౌసెస్, ఒక మనిషి జీవితాన్ని చాలా సపోర్ట్ చేసేవి. ఒకటే హౌస్ అంటే ఏంటంటే మన ఓవరాల్ పర్సనాలిటీ, మన ఓవరాల్ లైఫ్, మన ఆరోగ్యం, మన కంఫర్ట్స్ మొత్తం జీవితాంతం నిర్ణయించే హౌస్ ఫస్ట్ హౌస్. 5వ ఇల్లు అదృష్టం, మన పూర్వ జన్మకు సంబంధించిన పుణ్యం, మంత్రం, దైవం, ధర్మం, పూజలు, ఇవన్నీ. ఈవెన్ 9వ ఇల్లు కూడా ఈక్వల్ గాదేనండి. ధార్మిక్ హౌస్ అంటారు 9వ ఇల్లు, భాగ్యాధిపతి. సో ఈ హౌసెస్ కొంచెం బలంగా ఉంటే మిగతా హౌస్ లో అటు ఇటు ఉన్నా కూడా మనం మేనేజ్ చేయొచ్చు లైఫ్ లో. ఏ మనిషికైనా ఈ 3 ఇళ్లకి సంబంధించే రత్నాలు పెట్టుకునే దానికి అధికారం ఉంటది. దయచేసి అర్థం చేసుకోవాలి, ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి. ఎందుకంటే మీ షో అంటే చాలా మంచి రీచ్ ఉంటుంది, అది నా అదృష్టం కూడా చెప్పడం. అంతే కదండి, 10 మందికి వెళ్తుంది మీ ద్వారా మంచి విషయం అంటే అది నా భాగ్యం. 1, 5, 9 అధిపతులు గ్రహాలకి మాత్రమే రత్నం పెట్టుకునే అధికారం ఉంటది, ఎట్ ద కండిషన్. దానికి కొన్ని నియమాలు. వీళ్ళు ఈ గ్రహాలు 6, 8, 12 ఇంటికి అధిపతులు అవ్వకూడదు, అందులో ఉండకూడదు. అప్పుడే వాళ్ళ రత్నాలు పెట్టుకోవడానికి మీకు అధికారం వస్తుంది. అధికారం ఉన్నా
పెట్టుకోవాలి అంటే అందరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే ఓకే. ఎందుకంటే చాలా మంది మీరు చూస్తే జాతక చక్రం చూసి జాతకం చెప్తారండి. అవును. అది పద్ధతి కాదండి. జాతక చక్రం ఒకటే చూసి జాతకం చెప్పకూడదండి. అందులో కూర్చున్న గ్రహాలు బలాలు బలహీనతలు అంచనాలు వేయాలి. ఒక 15 ఉంటాయండి మాకు చెక్ లిస్ట్. అవునా? ఈ 15 చెక్ లిస్ట్ చూసిన తర్వాతే ఒక గ్రహం యొక్క బలం బలహీనత నిర్ధారించాలి. దాన్ని బట్టి సూచనలు ఇవ్వాలి. మనకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. మనకి ఒక సుస్థి చేసిందని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మన పల్స్ పట్టుకొని చూస్తారు. తర్వాత సెటస్కోప్ పెట్టి మన గుండె కూడా చప్పుడింటారు. మళ్ళీ దాని తర్వాత బీపీ మిషన్ పెట్టి బీపీ చెక్ చేస్తారు. ఒకవేళ జ్వరం ఉందా లేదా అని థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి అండి, మీరు వెళ్ళగానే వెయింగ్ మిషన్ ఎక్కించి వెయిట్ చూస్తారు. అవునండి. ఇవన్నీ రాసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇవి 4-5 చెకప్లు అయిపోయినాయిగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చెప్పిన సిమ్టమ్స్ అన్ని రాసుకున్న తర్వాత దాన్ని బట్టి మళ్ళీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని రాస్తారు. ఆ తర్వాత దాంట్లో వచ్చిన రిజల్ట్స్ బట్టి సమస్యలు ఏమైనా ఉంటే చూసి దానికి తగ్గట్టుగా మందులు ఇస్తామండి. అంత వైద్యులు 10 సంవత్సరాలు ఒక చదువుకొని ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తారు కదండి కదా. ఆ తర్వాత మళ్ళీ మీరు మందులు వాడాలి, అది వేరే కథ. అలాంటిది జ్యోతిష శాస్త్రం కూడా అంతేనండి. జాతక చక్రం అనేది మీరు చూపేది ఫస్ట్ ఇచ్చే ఇనిషియల్ డీటెయిల్స్, ఆ వెయిట్, ఆ బీపీలో ఈ డీటెయిల్స్ అన్ని జాతక చక్రం. దాని తర్వాత మేము అధ్యయనం చేసేది ఏంటి? సిమ్టమ్స్. అంటే ఏ గ్రహం ఎక్కడుంది, ఏ స్థానాలు సమస్యగా ఉన్నాయి అనేది. దాని తర్వాత వాటిలన్నిటికి సంబంధించిన టెస్ట్లు ఏంటంటే షడ్బలాలు, వింశోపకలో ఎలా ఉన్నారు, ఇట్లాగా 100 రకాలు చూసిన తర్వాత ఫైనల్ గా ఒక కన్క్లూజన్ కి వచ్చి అప్పుడు ప్రిస్క్రిప్షన్, నువ్వు ఈ పని చేస్తే ఇది తగ్గుతుంది, ఆ పని చేస్తే ఇది పెరుగుతుంది అని చెప్పేదండి. దీన్ని సైంటిఫిక్ గా ట్రీట్ చేయండి అంటున్నా. మూర్ఖత్వంగా మూఢనమ్మకాలు వద్దు. ఎలాగ వైద్య శాస్త్రం మన పార్ట్ ఆఫ్ లైఫ్, ఇది కూడా జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ఇదిగా ట్రీట్ చేయండి. ఎక్కువగా వద్దు, అవసరమైతేనే అది కూడా ఒక మీ మనశ్శాంతి కోసం. అలాగా ఇప్పుడు కొన్నిసార్లు అండి మీకు 1వ ఇంటికి 6వ ఇంటికి ఒకే అధిపతి పడతారు. అప్పుడు అధిపతి రాయి పెట్టుకోకూడదు. ఒక్కొక్కసారి ఒకటి వేరే ఇల్లు మంచి ఇల్లు పడి ఆ అధిపతి వెళ్ళి 6వ ఇంట్లోనూ 7వ 8వ ఇంట్లోనూ 12వ ఇంట్లోనూ కూర్చుంటారు. అప్పుడు పెట్టుకోకూడదు. సో ఈ లెక్కలు ఉంటాయండి. ఎవరికంటే ఇంత ఓపిగ్గా చదువుకోని చెప్తారండి. ఒకవేళ ఎక్కడా కూర్చోలా, మంచిగానే ఉన్నాడు, అప్పుడు కూడా అవసరమా లేదా అనేది చూడాలండి. ఎంత మోతాదులో ఉండాలి. ఆయన బలంగా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ బలం ఎందుకు, ఇంకా ఎక్స్ట్రా బలం ఇవ్వక్కర్లేదుగా. ఇప్పుడు మీరు బాగా తినేశారు, ఇంకా తింటే ఏమవుతుందండి? అజీర్ణం, అనవసరమైన సమస్యలు వస్తాయి. అందుకనే దానికి ఎంత బలం అవసరమైతే ఇవ్వాలండి, లేదంటే అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.